కేవలం 10 నెలల్లో 1,48,000 కోట్ల అప్పులు చేయడమే సంపద సృష్టి. ఏపీ ఎండీసీ లాంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు తాకట్టు పెట్టడమే సంపద సృష్టి. 9,000 కోట్ల అప్పు తేవడం కోసం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రాష్ట్ర ఖజానా తాళాలు పెట్టడమే సంపద సృష్టి. మిస్లేనియస్ ఖర్చుల కోసం 8,000 కోట్లు కేటాయించడమే సంపద సృష్టి. 1,50,000 కోట్ల అప్పులు చేసి ఇచ్చినా ఏ హామీని సంపూర్ణంగా నెరవేర్చకపోవటమే సంపద సృష్టి. చంద్రబాబు డిక్షనరీలో సంపద సృష్టికి మీనింగ్ ఇదే. ఇంతకీ అప్పుల కోసం ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెడుతున్నారా? రాష్ట్ర ఖజానా తాళాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? హామీలు నెరవేర్చకుండా 1,50,000 కోట్ల అప్పు ఎటుపోయింది? ఈ 10 నెలల్లో అప్పు కోసం అడ్డదారులు తొక్కడం చూశాం. తెచ్చిన అప్పును దోచుకో పంచుకో తినుకో విధానంలో మింగేయడం చూశాం. 1,48,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయని అసమర్థతను చూశాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ఎంతకు తెగించిందో తెలుసా? కేవలం 9,000 కోట్ల రూపాయల అప్పుల కోసం ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో తెలుసా? దేశం ఉలిక్కి పడేలా ఎలాంటి అడ్డదారిని ఎత్తుక్కుందో తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఏపీ ఎండీసీ బాండ్ల ద్వారా 9,000 కోట్లు సేకరించబోతోంది. బాండ్లు కొన్నవారికి ఏపీ ఎండీసీపై సర్వ హక్కులు కల్పించబోతోంది. బాండ్లు కొన్నవారికి షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే గనులను తాకట్టు ఉంచుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా రాష్ట్ర ఖజానాలోకి వెళ్లి డబ్బు తీసుకోవచ్చు. అంటే రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించి అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారన్న మాట. అంతేకాదు, అడ్డదారిలో బరి తెగించి తెస్తున్న 9,000 కోట్లను మిస్లేనియస్ జనరల్ హెడ్ కింద వాడుకోవడానికి ప్లాన్ చేసింది. అంటే ఏమీ లేదు, 9,000 కోట్లలో 7,900 కోట్లను చేతి ఖర్చుల కింద చిన్న చిన్న వ్యయాల కింద వాడుకోబోతోంది. అసలు ఏపీ ఎండీసీపై హక్కుల్ని అమ్ముకోవడం దేనికి సంకేతం? విజన్ అంటే ఏపీ ఎండీసీ తాళాల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమేనా? రాష్ట్రాన్ని అప్పుల పాలు నవ్వుల పాలు చేయటానికైనా చంద్రబాబు అనుభవం? సంపద సృష్టిస్తానని గొంతు చించుకుని అరిచి ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేయడం బాబుకే చెల్లిందా? రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించి అప్పులు తెచ్చి ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతుంటే ఏ సనాతని నోరు మెదపరేం? వాటాలు నోటిని కప్పేశాయా? ప్యాకేజీలు ప్రశ్నించకుండా చేశాయా? సంపద సృష్టిస్తానని చెప్పి మంగళవారం అప్పులు అడ్డదారి అప్పులతో దేహి అంటోంది. నిజం కాదా? దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 10 నెలల్లో 1,47,665 కోట్ల అప్పులతో రికార్డు సృష్టించింది. నిజం కాదా? అడ్డదారి అప్పుల కోసం ఏకంగా ఏపీ ఎండీసీ లాంటి సంస్థలను ప్రైవేటుకు తాకట్టు పెడుతోంది. నిజం కాదా? అప్పులు పుట్టక ఆఖరికి బాండ్లు అమ్మి ప్రభుత్వ ఖజానాపై అధికారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. నిజం కాదా? ఏపీ ఎండీసీ ద్వారా అడ్డదారిలో తెచ్చే 9,000 కోట్లను మిస్లేనియస్ ఖర్చుల కింద నొక్కేయాలని ప్లాన్ చేసింది. నిజం కాదా? 1,48,000 కోట్లు అప్పులు చేసినా ఇచ్చిన ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదన్నది నిజం కాదా? 1,50,000 లక్షల కోట్లు అప్పులు చేసినా తల్లికి వందనం ఇవ్వకుండా తల్లుల్ని పిల్లల్ని మోసం చేసింది. నిజం కాదా? లక్షల కోట్ల అప్పులు చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. నిజం కాదా? చేసే అప్పులు చేస్తూ ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి ఇలాంటి పథకాలకు ఒక్క పైసా కూడా విధించకుండా వంచింది. నిజం కాదా? లక్షల కోట్ల అప్పులపై ప్రజలు ప్రశ్నించకుండా రోజుకో అక్రమ అరెస్టుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. నిజం కాదా?